నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మనం చేస్తున్న సంపూర్ణ జాతకం సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది గురుగారు. అసలు మీకు వచ్చినన్ని కామెంట్స్ కానీ అంటే చాలా మంది మీకు ఫేవర్ అయిపోయారు అసలు చెప్పాలంటే. ఎన్నో కాల్స్ వచ్చి ఉంటాయి మీకు, ఎందుకంటే కామెంట్స్ మనకి 100లో వచ్చాయి గురుగారు. అసలు అన్ని కామెంట్స్ అయితే నేను ఇప్పటిదాకా ఎవ్వరికీ చూడలేదు. గ్రేట్. సో ఆ వీడియోస్ కనుక మీరు చూడకపోతే, అంటే ప్రతి రాశికి సంబంధించిన సంపూర్ణ జాతకం ఉందండి. సో ఆ వీడియోస్ చూడకపోతే కనుక మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. గురుగారు, మనము ఆ సిరీస్ చేస్తున్నప్పుడు అయితే లేడీసే ఎక్కువగా మనకు కామెంట్స్ చేస్తూ వచ్చారు గురుగారు. చెప్పాలి అంటే, ఎందుకంటే దాదాపు యూట్యూబ్ అందరూ లేడీస్ జెంట్స్ ఎక్కువ చూస్తున్నారు. చాలా మంది లేడీస్ సాటిస్ఫై అవ్వలేదు. అదే మాకు సపరేట్ గా చెప్పలేదు అని. అంటే ఏంటంటే మనం ఏదో లాస్ట్ లో కొద్దిగా చెప్తూ వచ్చాము. అవును, అదే అన్నమాట. సో ఆ అసంతృప్తిని ఫిల్ చేసేలాగా మనమైతే లేడీస్ కి సంబంధించిన సంపూర్ణ జాతకం చేద్దాం గురుగారు. తప్పకుండా మంచి విషయం అది. అవును గురుగారు, ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవ్వరు చెప్పలేదు. అయితే చెప్పడం వేరు, మనం చెప్పడం ఖచ్చితంగా వేరు. అవును కదా, ఖచ్చితంగా వెళ్ళి అంటే ఎవరైతే వింటున్నారో వాళ్ళ టైం అయితే వేస్ట్ అవ్వదు. అవును, ఆ భరోసాతో మనం చెప్పచ్చు. అదే, ఎందుకంటే ఒక కామెంట్ చూస్తే కనుక మామూలుగా మీరు ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు గురుగారి గురించి అసలు ఎంతో బాగా చెప్తున్నారు, అంటే అసలు ఏం చెప్తారా అన్నట్లు నేను వీడియో చూశాను. అసలు చెప్పాలి అంటే ఇప్పటిదాకా నేను ఎక్కడ అసలు ఇలాగా చెప్పే పండితులనే చూడలేదు, ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారో. సో మీ కామెంట్ బట్టి వీడియో మొత్తం మేము చూసాము, మీరు చెప్పిన దాన్ని బట్టి అన్నారు. అదైతే చాలా సంతోషం గురుగారు, ఎందుకంటే మీరు నిజంగానే అంత పర్ఫెక్ట్ గా చెప్తారు. అమ్మవారి అనుగ్రహం. రెండోది ప్రేక్షకుల యొక్క ఇంట్రెస్ట్. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు కాబట్టి, లైక్లు కొడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి మనం ఏం చెప్తాం. అంతే కదా, ప్రేక్షకులు ముఖ్యం. అవును. సో ఆడవారికి సంబంధించి గురుగారు, గతంలో అంటే ఇంతవరకు కాలంలో చూస్తే చాలా వరకు ఇంటికే పరిమితం అయ్యే వాళ్ళు, వాళ్ళకంటూ ఒక అభిప్రాయం కూడా ఎక్కువగా వ్యక్తపరిచే వాళ్ళు కాదు. నేటి కాలంలో చూస్తే ఎన్నో రకాల పనులు సమర్థవంతంగా వాళ్ళతో పోటీ పడి మరీ చేయగలుగుతున్నారు, వాళ్ళకన్నా బెస్ట్ గా చేయగలుగుతున్నారు చెప్పండి. అవును గురుగారు. సో అలాంటి ఆడవాళ్ళ గురించి మీ మాటల్లో ఒక్కొక్క రాశికి మనం తప్పకుండా తెలియచేద్దాం. చాలా మంచి సంకల్పం చేశారు మీరు. చాలా అదే చెప్తున్నాను, నేను ఒక్కడనే కాదు, దీనికి ప్రధాన కారణం మీరు కూడా అని చెప్తాను. ప్రేక్షకులకు తెలియదే విషయం. ఎందుకంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్క స్కిల్ ఉంటాయి. అది మీరు గ్రహించగలిగారు కాబట్టి ప్రేక్షకులకి ఈ విషయాలు మేము చెప్పగలుగుతున్నాం. మాకు చెప్పాలని ఉంటుంది. మీకు మామూలుగా రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగాను, వివేకానందుడు చెప్పినట్టుగా ఏంటంటే, ప్రతి మనిషిలో ఉండు టాలెంట్ ఉంటుంది, కానీ ఇట బ్రాహ్మణులకు ఒకటి, లతకి అంటే తీగలకు ఒకటి, వీటికి ఆధారం లేకుండా పైకి రాలేవుట. మాలాంటి వాళ్ళు పండితులకు కూడా ఆధారం కావాలంటే మీలాంటి మీడియా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈయన దేనికి పండితులు, దేనికి సమర్థులు తెలుసుకుని దాన్ని బయటికి తీసుకురాగలగాలి. లేదనుకోండి మా అంతరం మేము చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎదుటి వాళ్ళు అడిగి వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ప్రోత్సాహం ఇస్తేనే మాలాంటి వాళ్ళకి లోపల ఉండేది బయటకు వస్తుంది. అందులో మీరు ఖచ్చితంగా పట్టుకోగలిగారు, మాలో ఉన్నటువంటి టాలెంట్ మీరు పట్టుకోగలిగారు కాబట్టి నిజంగా చెప్తున్నాను, స్వప్న గారి వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పటిదాకా ఎంతోమంది చూశారు, యాంకర్లు కానీ ఇంకోళ్ళు కానీ, వాళ్ళకి ఏం అడగాలో కూడా తెలియదు. లేకపోతే ఈయన దగ్గర ఏముంది సబ్జెక్ట్ అనేది అర్థం చేయదో, ట్రెండింగ్ ఏంటి, ఏది నడుస్తుంది దాన్ని బట్టి ప్రశ్నలు వేయడం తప్ప పర్టికులర్గా జనాలకి ఏం కావాలి, ఈయన దగ్గర ఏముంది అని తెలుసుకుని అడగగలిగినటువంటి కెపాసిటీ, ఆ టాలెంట్, స్కిల్ మీకు ఉన్న వల్లే ఈ సంపూర్ణ రాశి ఫలితాలు ఇప్పటిదాకా వచ్చాయి. అది మాత్రం మీదే దానికి సంబంధించినటువంటి వ్యవస్థ. మీరు చెప్పండి కదా గురుగారు, అది వేరే విషయం, అది ఒప్పుకుంటాను. కానీ కర్త కారయితా చేవ ప్రేరకస్య నమోదక అని, చేసేవాడు, చేయించేవాడు, దానికి సపోర్ట్ చేసేవాడు, ఇలా కారణమైనట్టుగా దానికి కారణం మీరయ్యారు అనమాట. అలాగే గురుగారు, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం, ప్రారంభం చేద్దాం. సో ఇప్పుడు వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం గురుగారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీల మనస్తత్వం అంటే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు, వాళ్ళకి ఏ రంగాల్లో ఎక్కువగా రాణిస్తారంటారు, అలాగే వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియచేయండి గురుగారు. తప్పకుండానమ్మా. అయితే ఈ వృషభ రాశి స్త్రీలు ఉన్నారు చూసారా, అద్భుతమైనటువంటి యోగ పురుషులు అని చెప్పచ్చు, యోగ స్త్రీలు అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప వృషభ రాశిలో పుట్టడం అనేది వాళ్ళ తరం కాదు. పూర్వజన్మలో పుణ్యం చేసిన, ఆలయాలు కట్టించిన, దాన ధర్మాలు చేసిన, ఎన్నో రకాల మంచి పనులు చేసిన వాళ్ళు మాత్రమే వృషభ రాశి స్త్రీలుగా జన్మెత్తుతారు అని చెప్పచ్చు.
ఎందుకంటే వీళ్ళకి లక్ ఎక్కువ ఉంటుంది. గురుగారు ఏ నక్షత్రాలు వాళ్ళు వస్తారు? ముఖ్యంగా ఏంటంటే కృత్తికా నక్షత్రం 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే కృత్తిక మృగశిర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తారు. కాబట్టి వృషభ రాశిని చూసుకోండి. అయితే వృషభ రాశిలో స్త్రీలు చాలా అందగత్తెలు. ఎందుకంటే రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు దేనికి కారణం? అందానికి, భోగానికి, ఐశ్వర్యానికి, సిరికి, సంపదకి, వీటన్నింటికి కారకత్వం. కాబట్టి వీళ్ళు చాలా అందంగా ఉంటారు, చూడడానికి చాలా తెలివిగా ఉంటారు, మేధస్సు విపరీతంగా ఉంటుంది, చాకచక్యం బాగా ఉంటుంది, ప్రేమ అభిమాన ఆప్యాయతలు విపరీతంగా ఉంటాయి, కుటుంబంలో గౌరవం బాగా ఉంటుంది, ప్రేమతత్వం కలిగినటువంటి వాళ్ళని చెప్పచ్చు. సాఫ్ట్ నేచర్, చూడడానికి ఎంత అందంగా ఉంటారో అంత సాఫ్ట్గా ఉంటారు. ఎవరన్నా వృషభ రాశి స్త్రీలను చూసామనుకోండి, ఆకర్షితులు అవుతారు ఎదుటి వాళ్ళు. అంటే వెళ్ళి మాట్లాడాలి, రిలేషన్ పెట్టుకోవాలి అనేటటువంటి రీతిలో ఉంటారు. అందుకని వృషభ రాశి స్త్రీలకి స్నేహితులు ఎక్కువ, ఫ్రెండ్స్ ఎక్కువ, అలాగే కుటుంబ సభ్యులతో కూడాను ఎక్కువ మంది అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెల పిల్లలు, కజిన్స్ తోటి వీళ్ళతోటి రిలేషన్ బాగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎక్కువగా ఫోన్లో మాట్లాడాలు, చాటింగ్లు చేసుకోవడాలు, పెళ్ళిళ్ళలో కలవడాలు, పేరంటాల్లో కలవడాలు, ఇలాగేంటంటే అన్యోన్యత ఎక్కువ కోరుకునే వ్యక్తులని వీళ్ళు చెప్పచ్చు. రెండవది వీళ్ళకి ఆకర్షించే గుణం బాగా ఎక్కువ, మ్యాగ్నెటిక్ పవర్ అనమాట. వీళ్ళ కళ్ళు అవ్వచ్చు, వీళ్ళ మొహం అవ్వచ్చు, వీళ్ళ పళ్ళ వరస అవ్వచ్చు, వీళ్ళ ముఖ వర్చస్సు అవ్వచ్చు, ఎదుటి వాళ్ళని ఇట్టే ఆకర్షించేలా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా వీళ్ళని ఇష్టపడతారు. ఎక్కడున్నా సరే, స్కూల్లో చదివేటప్పుడు అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, వీళ్ళని కొడదామన్నా చేయరాదు. అంతా అంటే చూడడానికి ఏంటంటే ఒక అమాయకత్వమైన ఫేసు, అందం చూసి అందరూ స్టక్ అయిపోతారు. వీళ్ళకి బాగుంటారు, చాలా అందంగా ఉంటారమ్మా. వీళ్ళు ఎంత అందంగా ఉంటారంటే కళ్ళు తిప్పుకోలేరు ఎదుటి వాళ్ళని చెప్పచ్చు. అదే వీళ్ళ వరము శాపము అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే దీనివల్ల వీళ్ళ యుక్త వయసులో ఎక్కువగా అబ్బాయిలు వెంటపడడాలు, ఏడిపించడాలు, ప్రపోజులు చేయడాలు, ఇలాంటివి బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. అందుకని వృషభ రాశి ఇంట్లో స్త్రీలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు పెద్ద ఇబ్బంది. ఎందుకంటే కాపాడుకోవాలి పెళ్ళయ్యేదాకా, అదో పెద్ద సమస్య వీళ్ళకి. అయితే మిగతా ఆ విషయాలన్నీ పక్కన పెట్టినట్లయితే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ ఆరోగ్యం బాగుండడంతో పాటుగా చదువు పట్ల ఆసక్తి బాగా ఉంటుంది, స్నేహితులు బాగా ఇచ్చేస్తారు, ఆటపాటల యందు అన్నింటిలోనూ ఉత్సాహాన్ని చూపిస్తారు, ప్రోత్సాహాన్ని చూపిస్తారు. మల్టిపుల్ టాలెంట్, మల్టిపుల్ స్కిల్స్ వీళ్ళకి ఉంటాయి. కళారంగంలో చాలా విపరీతమైనటువంటి మక్కువ ఉంటుంది. వృషభ రాశిలో పుట్టిన వారికి కళల యందు సంగీతము, నృత్యము, లేకపోతే విపరీతమైనటువంటి ఏదైనా వాయిద్యాలు వాయించడాలు, పాటలు పాడాలు, ఇలా ఎన్నో రకాల స్కిల్స్ వీళ్ళకి బాగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే వంట వండడం దగ్గర నుంచి, ఇంటి పని దగ్గర నుంచి, లేదా వేరే బయట ఏదైనా సరే పనుల దగ్గర నుంచి అన్ని పనులు వీళ్ళు బాగా చేయగలుగుతారు. మల్టిపుల్ స్కిల్స్, మల్టిపుల్ టాలెంట్స్ వీళ్ళకి బాగా ఉంటాయి. దాంతోపాటుగా అందానికి రిలేటెడ్గా ఏదైనా సరే ఒక ఆర్ట్స్, లేకపోతే కుట్టులు, అల్లికలు, ఇలాగ ఎన్నో రకాల ఫ్యాషన్ డిజైనింగ్లు, బ్యూటీ పార్లర్లు, ఇలాంటి టెక్నీషియన్స్గా కూడా వీళ్ళు విపరీతంగా రాణిస్తారు. గ్లామర్కి రిలేటెడ్గా ఉండేటటువంటి వాటిలో వీళ్ళు ఎక్కువగా సక్సెస్ అవుతారు. సినిమా వాళ్ళు అవ్వచ్చు, సీరియల్స్, వెబ్ సిరీస్లు, రకరకాలు వీళ్ళంటి వాటిలో కూడా వీళ్ళకి ఎక్కువ అవకాశాలు బాగా వస్తాయి. ఎక్కువ వీళ్ళలో విదేశాలు వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పచ్చు. విదేశాల్లో సెటిల్ అయ్యే వాళ్ళు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, మల్టిపుల్గా విదేశాల్లో సెటిల్ అయ్యే వాళ్ళు కానీ బాగా ఉంటారు. విదేశీ సంబంధాలు కూడా వీళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి. వీళ్ళకి చదువుకోవడం కూడా, విదేశాలు చదువుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు. పెద్ద పెద్ద చదువులు చదవగలిగేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళు శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి చదువులు, ఇంజనీరింగ్ చదువులు, కంప్యూటర్ పరమైనటువంటి చదువులు, కోడింగ్కి సంబంధించినటువంటి చదువులు, అలాగే వైద్యానికి సంబంధించినటువంటి చదువులు, వీటిలో బాగా ప్రావీణ్యులు అవ్వగలుగుతారు. అలాగే వీళ్ళకి అంటే చార్టెడ్ అకౌంటెంటర్లు గాను, లేకపోతే మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి చదువులు కానీ, లేకపోతే దీనికి రిలేటెడ్గా ఉండే చదువుల్లో కూడా వీళ్ళు బాగా అగ్రగాములుగా ఎదగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకి లెక్కలు, దానికి సంబంధించి రిలేటెడ్గా బాగా అవగాహన ఉంటుంది వీళ్ళకి. మ్యాథమెటిక్స్ విషయంలో వీళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ. అంటే చదివింది మర్చిపోరు, వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. ఈ జ్ఞాపక శక్తి వల్ల ఏంటంటే వీళ్ళ జీవితంలో కొన్ని రకాల దుస్సంఘటనలు కూడా బాగా ఎక్కువ తలుచుకుంటూ ఉంటారు. వీళ్ళు మళ్ళీ గతంలో జరిగినటువంటి తప్పులు కానీ, పరిస్థితులు కానీ, వాటిని మళ్ళీ తిరిగి తలుచుకుని బాధపడే అవకాశాలు కూడా వీళ్ళకి బాగా ఉంటూ ఉంటాయి. వీళ్ళ జీవితంలో చిన్నప్పుడు ఏంటంటే కనుక బాగా ఎదగాలన్న తపన, ఏదో సాధించాలన్న తపన, ఏదో చేయాలన్న తపన విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. అంటే వ్యాపారం చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ, తన కాళ్ళ మీద తాను నిలబడాలనే తపన బాగా ఉంటుంది.
కాకపోతే ఏంటంటే వీళ్ళకి నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి చిన్నప్పుడు. పురుషుల వల్ల నమ్మక ద్రోహాలు, స్నేహితుల వల్ల నమ్మక ద్రోహాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. ఆ విషయాలు వీళ్ళు బాగా ఎక్కువగా సైకలాజికల్గా డిస్టర్బెన్స్కి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి. ఆ విషయాల్లో బయటపడగలిగితే వీళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. వీళ్ళకి చదువుతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి వీళ్ళకి. అలాంటి ప్రైవేట్ ఉద్యోగాల విషయంలో కావాలి కాదు, ప్రైవేటు ఉద్యోగాలు కూడా బాగా రాణిస్తారు. కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు వీళ్ళకి అవకాశాలు ఈ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ వస్తాయని చెప్పచ్చు. ఉద్యోగాలు చేసే చోట కూడా కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళగలుగుతారు వీళ్ళు. ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా కూడా మంచి లెవెల్కి వెళ్ళగలగడం, కష్టపడి ఎదగడం, ఒక మెట్టు ఎదగడం, నెమ్మదిగా ఎదగడం వీళ్ళకి బాగా ఎక్కువ. వీళ్ళకి ఓర్పు సహనం బాగా ఉంటాయని చెప్పచ్చు. పని చేసేటప్పుడు అవ్వచ్చు, ఇంట్లో సమస్యలు వచ్చినా, భర్తతో వివాదాలు వచ్చినా, కుటుంబ కలహాలు వచ్చినా, ఏదైనా వచ్చినా సరే అగ్రెసివ్గా రెస్పాన్స్ అవ్వరు వీళ్ళు. ఆలోచించి జాగ్రత్త పడి సమస్యను పరిష్కరించుకోగలుగుతారు తప్ప, వీళ్ళకి తెలివితేటలతో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు తప్ప ఆవేశంతో సమస్యలు పరిష్కరించరు. కాబట్టి వీళ్ళ జీవితంలో ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా తట్టుకోగలరు, పరిష్కరించగలరు. వీళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉంటాయంటే వీళ్ళ భర్తకి వీళ్ళు సలహాలు ఇవ్వగలరు, వీళ్ళు పని చేసే చోట సలహాలు ఇవ్వగలరు, ఉద్యోగాలు చేసే సలహాలు ఇవ్వగలరు. అందులో వీళ్ళు రాజకీయాల్లో ఉంటే వీళ్ళు అద్భుతమైనటువంటి చాకచక్యంగా నిలబడగలుగుతారు. రాజకీయ నాయకులుగా ఉంటే కనుక సలహాదారులుగా కూడా ఉండగలుగుతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ప్రజలను అర్థం చేసుకోవడం బాగా వచ్చు. మనుషులు బాగా చదువుతారు. ఏ మనిషిలో ఏ టాలెంట్ ఉందో, ఏ స్కిల్ ఉందో, ఎవరు దేనికి పనిచేస్తారో, ఎవరితో ఎలా మాట్లాడితే వాడు మాట వింటాడో, ఎవరిని ఎలా లొంగదీయాలో, ఎలా కృంగదీయాలో వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి మనుషులు బాగా చదువుతారు వీళ్ళని చెప్పచ్చు. అందుకనే వీళ్ళు అత్తమామలతో అవ్వచ్చు, ఇంట్లో భర్తతో అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, వీళ్ళతో రిలేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అవతల వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా, అవతల వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పడుతూ ఉన్నా వీళ్ళు అవతల వాళ్ళని సాఫ్ట్ నేచర్తో మార్చగలుగుతారు, తట్టుకోగలిగే ఓర్పు సహనంతో. అంతే తప్ప తొందరగా గొడవలు పడి విడిపోవడాలు, రెండో పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళు చేసేసుకోవడాలు, దూరం అయిపోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయరు. కాబట్టి ఓర్పు సహనంతో ఉండడం వల్ల కాపురాలు బాగా నిలబడతాయి వీళ్ళ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. నేటి కాలంలో అది చాలా ముఖ్యం. అది వీళ్ళలో ఉంటుంది. ఎందుకంటే స్త్రీకి ఉన్నటువంటిదే అసలు ప్రధానమైన శక్తే ఓర్పు సహనం. మగవాడికి లేనిది ఏంట్రా, స్త్రీకి ఉన్నది ఏంట్రా అంటే ఓర్పు సహనమే. అందుకనే చూడండి, ఓ ముగ్గు వేయాలి, మగవాడు వేయగలరా? వంట కూడా వండాలి, మగవాడు వండలేడు. ఆడవాళ్ళు చేసే కొన్ని పనులు మగవాడు చేయలేడు. ఇంచేత ముగ్గు అనేది ఒక చుక్క కలిపి కలుపుకుంటూ వెళ్ళాలంటే ఎంత ఓర్పు కావాలి. అది ఆర్ట్, దానికి ఓర్పు సహనం కావాలి. అందుకని అందానికి ఆర్ట్స్కి స్త్రీలు అధిపతులు అవుతారు. అంచేత అది వంట కూడా అంతే. ఇలా లేదు మంటెట్టే శుభ్రంగా కలిపేస్తే వంట అయిపోదు. ఏ సమయం దాకా మగ్గించాలో, ఏ సమయంలో ఉప్పు కారం వేయాలో, ఏ సమయంలో దించాలో జాగ్రత్తగా దాన్ని అబ్జర్వేషన్ చేసుకుని వండితే వంట అది రుచి వస్తుంది. అంచేత మగవాళ్ళు వండలేరా అని కాదు, మగవాడు వంట వస్తే ఆడదని వంట నచ్చదు అసలు. మగవాడు వంట వండుతున్నాడంటే ఆడు ఓర్పు సహనం ఉందని అర్థం. అర్థమైందా మీకు? లేనోడు వంటలే, అసలు వంట జోలికి రాడు అసలు. అంచేత స్త్రీలకి కొన్ని ప్రత్యేక లక్షణాలు, గుణాలు ఎందువల్ల ఉంటాయంటే వాళ్ళకి భగవంతుడు ఇచ్చేసాడు కొన్ని. ఇప్పుడు చూడండి, అందుకనే కుటుంబంలో ఎన్ని గొడవలు వచ్చినా మగవాళ్ళు దూరం చేసుకున్నట్టుగా ఆడవాళ్ళు దూరం చేసుకోరు. మగవాళ్ళని వదులుకోరు, తట్టుకుంటారు. సమస్యలు వచ్చినా తట్టుకుంటారు. ఎందుకంటే ఆడది వేరే ఇంటి దగ్గర నుంచి ఇంకొక ఇంటికి వెళ్తుంది. మగవాడు ఏ ఇంటికి వెళ్ళడం, అదే ఇంట్లో పడేస్తాడు. వాడు ఎవరి జీవితంలో మారక్కర్లేదు, కాకపోతే ఎవరి మాట వినక్కర్లేదు, వాడిదే పెత్తనం. కానీ స్త్రీకి అలా కాదు. ఇంట్లో స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అనుభవించి ఎంతో ఆనందంగా ఉండి ఇంకొక ఇంటికి వెళ్తుంది. ఇంకొక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి వాతావరణాన్ని అర్థం చేసుకుని ధైర్యంగా ఇంట్లో పరిస్థితులు చక్కబెట్టి, ఇంట్లో ఏ తప్పులున్నా సరిదిద్ది, భర్త ఎటువంటి వాడైనా మార్చుకోగలిగి, అత్తమామలు ఎలా ఉన్నా వాళ్ళని మార్చుకోగలిగి, ఆడబడులతోటి, తోడుగోడలతోటి, మరుదులతోటి, అందరితోటి కూడా మెలగాలి, వాళ్ళని నెగ్గాలి, వాళ్ళని నెగ్గించాలి, వాళ్ళందరికీ నచ్చాలంటే ఎంత ఓర్పు లేకపోతే, ఎంత సహనం లేకపోతే, ఎన్ని స్కిల్స్ లేకపోతే అది చేయగలుగుతుంది స్త్రీ? చెప్పండి. అంతే కదా. మొగాడు అలా చేయగలడా? అత్తమామలనే ఒప్పించలేడు. అత్తమామలు కూడా విమర్శిస్తూ ఉంటాడు. అంతసేపు వాళ్ళ మీద పడాడు, బామ్మర్ది మీద, అత్తమామల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఏదో పితూరులు చెప్పడం వచ్చి తప్ప వాళ్ళు మెచ్చుకునేలా బిహేవ్ చేయగలగడం చాలా అరుదుగా ఉంటుంటుంది మగవాళ్ళలో. కారణం ఇదే, స్త్రీలకి ఆ ఓర్పు సహనం చాలా అవసరం. అవి వీళ్ళకి బాగా ఉంటాయి. ఆ ఓర్పు సహనం ఉండడం వల్లే వీళ్ళు ఎక్కువ నగ్గగలుగుతారు,
ఎందులోనైనా సరే రాణించగలుగుతారు, అందరి ప్రేమ అభిమాన ఆప్యాయతలు పొందగలుగుతారు. రెక్లెస్ ర్యాష్ లోపల ఉంటాయి కానీ బయటకు చూపించరు వీళ్ళు. అలానే అమాయకులైతే కాదు, స్పీడ్ లేక కాదు, చెయ్యలేక కాదు, రాక కాదు, ఇంకొకటి కాదు. కానీ వీళ్ళకి ఒక లెవెల్ దాకా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. అర్థమైందా? అంటే చూడండి, ఒక లబ్బరు ఒక లెవెల్ దాకా సాగగలుగుతుంది, అది దాటిపోతే తెగిపోతుంది. అలా వీళ్ళకి సాగే గుణం ఎక్కువ. ఒక లెవెల్ దాటికి ఎవరైనా బరస్ట్ అయిపోతారు, ఏ బుడగైనా పేలిపోతుంది. వీళ్ళకి ఆ గుణం ఎక్కువ. అంటే సాధారణంగా గొడవలు పెట్టుకుని విడిపోయి తెగించేసుకుని తెగదెంపులు తెంచుకుని పోవడానికి ఇష్టపడరు. ఎంత అవకాశం ఉంటే అంతవరకు కూడా తట్టుకుంటారు, సమస్యను తట్టుకుంటారు. ఇప్పుడు అంటే వృషభ రాశి స్త్రీలు తెగించారా అంటే అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే తెగించారో అని అర్థం చేసుకోండి. ఎంత ఇబ్బంది పెడితేరో కానీ వీళ్ళు బయటికి రారు. అలాంటి గుణం ఉంటుంది. అందుకనే వీళ్ళు ఉద్యోగాలు చేసే చోట ఎదుగుతారు, వ్యాపారాలు చేసే చోట ఎదుగుతారు, ఎందులోనైనా సరే రాణింపు ఉంటుంది. అందులో చూడండి, వ్యాపారం చేసినా సరే మొట్టమొదటిలో సక్సెస్ రాకపోవచ్చు, ఓర్పు సహనంతో అదే వ్యాపారాన్ని కొన్నాళ్ళు చేస్తే మలుపు తిరుగుతుంది. ఒక్కొక్క చోట ఉంది, ఓ నలుగురు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, 4 చోట్ల వీళ్ళు పెడతారు వ్యాపారం, మొట్టమొదటి వీళ్ళది క్లిక్ అవ్వదు. కానీ ఏదో ఒక రోజు ఎవడో ఒకటి వ్యాపారం తేడా వస్తుంది, లేకపోతే ఎవడో ఒకటి పోతాడు, లేకపోతే ఆడు ఇంకో వ్యాపారం మారుస్తాడు, ఎక్కడో అయిపోతాడు, అప్పుడు వీళ్ళది క్లిక్ అవుతుంది. కానీ అప్పటిదాకా వీళ్ళు ఉండాలి కదా, ఎదురు చూడాలి కదా. అలాగేంటంటే ఒక్కొక్క సమయం వచ్చేదాకా ఒక్కొక్క వ్యాపారం క్లిక్ అవ్వదు. అలాగే వీళ్ళ జీవితంలో ఏంటంటే కనుక ఎదురు చూసే గుణం, ఆలోచించే నిర్ణయాలు తీసుకునే గుణం వీళ్ళకి బాగా ఉంటుంది. అందుకని వీళ్ళు కనుక వీళ్ళ సలహాలు కనుక భర్తలు విన్నా, పిల్లలు విన్నా బాగా సక్సెస్ అవుతారు. అలాంటి గుణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. కాకపోతే వీళ్ళలో ఉండేటటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే కనుక చెయ్యాలనుకున్నది బద్ధకం ఎక్కువ, వీళ్ళకి లేజినెస్ ఎక్కువ. ఆ బద్ధకము లేజినెస్ తగ్గించుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో ఎక్కువ సక్సెస్ అవుతారు. అది పని చేసే చోట అవ్వచ్చు, సొంతంగా ఏదైనా పెడదాం అనుకున్నా, ఏదైనా సాధిద్దాం అనుకున్నా, చలవ చూద్దాంలే, వచ్చే నెల చూద్దాంలే, ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటాయి. రెండోది ఏంటంటే ఎవరినైనా సలహాలు అడిగి చేయడం కానీ, ఎవరినో అనుసరించడం కానీ, ఎవరినో ఫాలో అవ్వడం కానీ వీళ్ళకి పనిచేయదు. వీళ్ళు సొంత తెలివితేటలతో వీళ్ళు ఎదగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళకి పార్ట్నర్స్ పనిచేయరు. కాబట్టి స్త్రీలు మీరు వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎప్పుడు చేయకండి, సొంతంగా చేసుకోండి. వీళ్ళు ఎటువంటి వ్యాపారాలు చేస్తే బాగా యోగిస్తుందయ్యా? డైరీ ఫార్మ్స్, నెయ్యి ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, ఫుడ్కి సంబంధించినటువంటివి, ఫాస్ట్ ఫుడ్లు, లేకపోతే మామూలుగా కళలకి సంబంధించినటువంటివి, సంగీతానికి సంబంధించినటువంటివి, లేకపోతే ఆర్టిస్టులుగా రాణిస్తారు, ప్లాస్టిక్ సామాన్లు, లేకపోతే కనుక చెప్పులు, తోలు పరిశ్రమ, గోల్డ్కి సంబంధించినటువంటిది, లేకపోతే ఆయిల్స్. ముఖ్యంగా ఏంటంటే కనుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వస్తున్నాయి కదా, అలాంటి ఆయిల్స్, కూరలు, పచ్చళ్ళు, పొళ్ళు, ఇలాంటివన్నిటిని కూడా వీళ్ళు బాగా రాణించగలుగుతారు. అలాగే కుటీర పరిశ్రమలు వీళ్ళు పెట్టుకున్నా సరే బాగా సక్సెస్ అవుతారు వీళ్ళు. కుటీర పరిశ్రమలో కూడా ఆయిల్ రంగానికి సంబంధించింది అయితే వీళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. కాబట్టి దానికి రిలేటెడ్గా వ్యాపారాలు వీళ్ళు బాగా చేయొచ్చు. అలాగే స్టేషనరీ వ్యాపారాలు, అలాగే దానికి సంబంధించి టైల్స్ వ్యాపారాలు, అలాగే అలంకారానికి సంబంధించి, ఇంటికి సంబంధించి డెకరేషన్ వ్యాపారాలు, డెకరేటెడ్ రిలేటెడ్గా ఏ వ్యాపారాలైనా సరే వీళ్ళు బ్రహ్మాండంగా యోగిస్తారు. కాబట్టి అలాంటి వ్యాపారాలు చేయొచ్చు. అలాగే మధ్యవర్తిత్వాలు, సర్వీస్ సెక్టార్లు, మీడియేషన్లు, వీటిల్లో బాగా రాణిస్తారు. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఉంటారు కదా, మామూలుగా ఒక వ్యవస్థ ఉందనుకోండి, ఆర్గనైజేషన్ చేస్తుంటారు చూసారా, హెచ్ఆర్, ఆర్గనైజేషన్ వ్యాపారాలు, లేకపోతే ఫంక్షన్స్ ఆర్గనైజేషన్ చేయడాలు, ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు. స్టేజ్ ఆర్టిస్టులుగా బాగా రాణిస్తారు, యాంకర్లుగా బాగా రాణిస్తారు, మీడియాలో బాగా సక్సెస్ అవుతారు. మీడియాలో వీళ్ళు కనుక సిగ్గు విడిచి బయటికి రాగలిగితే, ఎందుకంటే వీళ్ళు మాట్లాడడం బాగా వచ్చు, ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా వచ్చు, సమయస్ఫూర్తి బాగా ఉంటుంది, అలాగే సరదాగా మాట్లాడే గుణం ఉంటుంది, నలుగురిలో కలుపుకునే గుణం ఉంటుంది, అలాగే ప్రపంచ విషయాలు బాగా తెలుసు, జనరల్ నాలెడ్జ్ బాగా ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో వీళ్ళు బాగా రావచ్చు. టెక్నాలజీ వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి స్త్రీలు ఈ రాశిలో వాళ్ళు టెక్నాలజీని బాగా వాడతారు. మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, ఇంట్లో కూడా టెక్నాలజీని బాగా వాడతారు వీళ్ళకి. కాబట్టి టెక్నికల్గా కూడా వీళ్ళు కనుక ఎదరికి వెళ్ళినట్లయితే వీళ్ళు విపరీతంగా యోగిస్తారు. అసాధారణంగా వృషభ రాశి స్త్రీలు ఉద్యోగం చేయడం కన్నా వ్యాపారంలో బాగా రాణిస్తారని చెప్పచ్చు. ఉద్యోగాలు చేయొద్దని చెప్పడం లేదు, ఉద్యోగాలు చేయడం వేరు. ఉద్యోగాలు అందరూ ఉద్యోగాలు చేయాలంటే అవ్వదు. ఎందుచేత? ఉద్యోగాలు చేయాలంటే ఫస్ట్ వీళ్ళు ఎడ్యుకేషన్లో టాపర్ అయి ఉండాలి, అక్కడ వాళ్ళు ఉండే వాతావరణంలో ఉద్యోగాలు ఉండాలి, లేదా వాళ్ళ భర్తని బట్టి వాళ్ళ పిల్లల్ని బట్టి పరిస్థితులు ఉండాలి. అదే వ్యాపారాలకి వీటికి అనుకోండి అవి అక్కర్లేదు, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేయొచ్చు. కాబట్టి ఉద్యోగాలు చేయగలిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగాలు చేయండి.
కానీ ఇలా చేయగలిగేటటువంటి వాళ్ళు కూడా ఇలా చేసుకున్నట్లయితే వీళ్ళు తొందరగా రాణిస్తారు. కాబట్టి వృషభ రాశి స్త్రీలకి చక్కని యోగాలు ఉంటాయి. కాకపోతే వృషభ రాశి స్త్రీలకి ఏంటంటే చిన్నప్పుడు ప్రేమ విషయాల్లో నమ్మక ద్రోహాలు బాగా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి కూడా. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మడాలు, అందులో వీళ్ళకి కూడా అందం విపరీతంగా ఉన్న బలాన్ని సాధారణంగా వీళ్ళకి ఎక్కువ ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఎవరిని పడితే వాళ్ళని యాక్సెప్ట్ చేయడాలు, ఎవరిది పడితే వాళ్ళని వాళ్ళతో తిరగడాలు, ఎవరిది పడితే వాళ్ళతో చాటింగులు చేయడాలు, ఇవన్నీ కూడా మీకు మంచిది కాదు. మీ అందం అనేటటువంటిది చాలా మీ వరం కాబట్టి దాన్ని పాడు చేసుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే దానికి ఏదో యుక్త వయసులో ఉన్నప్పుడు ఎవడో వస్తాడు ఏదో ఉంటుంది, కానీ ఇంక వీడే నా జీవితం, వీడే శాశ్వతం, వీడిని మించున్నాడు ఇంక దొరకడం అనుకోవడం కాకుండా ఆ సమయానికి ఆ పరిస్థితికి మీ అవకాశాన్ని బట్టి మీరు స్టెప్ తీసుకోండి తప్ప ఈ విషయంలో కంగారు పడి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. పెళ్ళిళ్ళు చేసుకునే విషయంలో కంగారుగా పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఆ విషయంలోనే మీరు ఇబ్బంది పడతారు, మిగతా విషయాల్లో బాగుంటుంది. కాకపోతే వీళ్ళ విషయంలో కూడా ఏంటంటే వ్యామోహాలు విపరీతంగా ఉంటాయి. వీళ్ళు కుదురుగా ఉన్నా ఎవరో ఒకళ్ళు వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అది వీళ్ళకి జీవిత పర్యంతం ఉంటుంది. యుక్త వయసులోనూ పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళ అందానికి, వీళ్ళ పరిస్థితికి, వీళ్ళు కలుపుకునే తత్వానికి వీళ్ళు తప్పుడు ఆలోచనతో మాట్లాడరు. ఎవరు వచ్చినా సరదాగా మాట్లాడతారు, ఎవరు వచ్చినా కలుపుకుంటూ పోతారు. కానీ అవతల వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, అబ్బో నా మీద ఎంత ఇష్టం ఉంది కాబట్టి నాతో ఇలా మాట్లాడుతోంది, నాతో ఇంత చాకచక్యంగా మాట్లాడుతోంది, అపార్థం చేసుకుని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకనొక బలహీన పరిస్థితుల్లో మీరు కూడా ఏంటంటే కొన్ని పరిస్థితుల చేత లొంగే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు కాపురం విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఇబ్బందులు పడరు. సైకలాజికల్గా డిప్రెషన్కి లోనవ్వకుండా ఉంటారు. ఎందుకంటే స్త్రీలకు సైకలాజికల్గా డిప్రెషన్ 2 విషయాల్లో వస్తాయి. ఒకటి తను అనుకున్న కెరీర్ సక్సెస్ అవ్వకపోవడం వల్ల, 2 మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం వల్ల. మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఇలాంటి వ్యవహారాలు పెట్టుకోవడం వల్ల, పరపురుష వ్యామోహాల వల్ల ఉన్న వాళ్ళతో సరిగ్గా ఉండలేం, లేదా వేరే వాళ్ళతోటి సరిగ్గా ఉండలేం. దానివల్ల ఏంటి అనేక రకాల సమస్యలకు గురవుతూ ఉంటారు. సైకలాజికల్గా ప్రశాంతత ఉండదు, ఫస్ట్ కాన్ఫిడెన్స్గా ఏ విషయాలు చేయలేరు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే వృత్తి పట్ల బాగా సక్సెస్ అవుతారు మీరు. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది మీకు. ఎందుకంటే చదువు బాగా వస్తుంది, తెలివితేటలు బాగా ఉంటాయి, మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి, జనాలను ఆకర్షించే గుణం బాగా ఉంటుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతలు బాగా ఉంటాయి, ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళతో బాగా మాట్లాడగలుగుతారు, కుటుంబంలో పేరు తెచ్చుకోగలుగుతారు, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో రిలేషన్స్ బాగా ఉంటాయి, కుటుంబపరమైన రిలేషన్లు బాగా ఉంటాయి, భర్తతో ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా ఉంటాయి, పిల్లల పట్ల ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా ఉంటాయి, బాధ్యతలు చాలా బాగా ఉంటాయి. అలాగే వీళ్ళు ఎదగాలన్న తపన బాగా ఉంటుంది. ఏదైనా ఓ పని మొదలు పెట్టారనుకోండి, మధ్యలో వదిలేరు వీళ్ళు, అది ఎలాగైనా పూర్తి చేస్తారు. ఎంత కష్టమైనా, ఎంత క్లిష్టమైనా, ఎన్ని సమస్యలు వచ్చినా పూర్తి చేసే కూడా బాగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి స్త్రీలు ఏదైనా పట్టుకున్నారనుకోండి, అద్భుతంగా రాణించగలుగుతారు. కాబట్టి మీరు ఏదైనా సరే మీరు చెయ్యాలి అనే సంకల్పంతో చేస్తే అది అవుతుంది. కాబట్టి ధైర్యంగా ఎదరకు వెళ్ళండి. వీళ్ళ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ స్టెప్పే వీళ్ళ సమస్య. ఫస్ట్ స్టెప్ వేసేదాకా కూడా నా వల్ల అవదేమో, నేను చేయలేనేమో, ఎవరో ఏదో అనుకుంటారేమో, ఏదో జరిగిపోతుందేమో, ఇదే ఉంటుంది ఆలోచన. ఒక స్టెప్ వేసారా వీళ్ళని ఎవరో వెనక్కి లాగలేరు. కాబట్టి అవును గురుగారు, అంటే జనరల్గా ఏ రాశిలో అయినా ఇప్పుడు అంటే హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక మిడిల్ ఏజ్ అలా వచ్చేపాటికి ఏంటంటే పిల్లలు పెద్ద అయిపోతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉంటుంది, హస్బెండ్ బిజీగా ఉంటారు. సో ఈ వృషభ రాశికి సంబంధించిన స్త్రీలు మీరు చెప్తున్నారు చాలా పనులు వాళ్ళు చేయగలరు, బిజినెస్లు బాగా చేయగలరు, వాళ్ళకి చాలా సమర్థవంతంగా చేస్తారు అని చెప్పి. సో అలాగ మిడిల్ ఏజ్లో ఎవరైనా ఇంట్లో ఉండకపోయిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు అంటారా? ఏదైనా ఇంట్లోనే ఉండి మీరు ఇందాక అన్నారు వీళ్ళకి ఫుడ్ అయితే బాగా కలిసి వస్తుంది అన్నట్లు, సో అలాంటివి ఇంటి నుండి ఏవైనా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా చేయవచ్చు. అదే చెప్పబోతున్నాను నేను. ప్రధానంగా మీరు మంచి విషయాన్ని అడిగారు. వృషభ రాశి స్త్రీలకి ప్రధానంగా ఏంటంటే శుక్రుడు అధిపతి కాబట్టి బ్రహ్మాండంగా వ్యాపారాలు బాగా రాణిస్తాయి వీళ్ళకి. ఎందుకంటే అదే చెప్తున్నాను, వీళ్ళకి ఏంటంటే ఏ వ్యాపారం చేయాలో ఎంచుకునే గుణం, అది గుర్తుపెట్టుకోండి. ఏది పడితే చేసేస్తే సక్సెస్ అవ్వరు. ఎంచుకునే గుణం. ఇప్పుడు నేనున్న పరిస్థితికి, భవిష్యత్తులో రాబోయే ట్రెండ్కి ఏ వ్యాపారాలు సక్సెస్ అవుతున్నాయి, ఏది నేను చేయగలను. సాధారణంగా ఇది వీళ్ళు చేయలేని వ్యాపారం ఉండదు. కారణం ఏంటంటే వీళ్ళకి మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. వ్యాపారానికి ప్రధానంగా కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఎదుటివాడిని ఒప్పించగలగాలి. మీరు వచ్చారు, మీరు ఏదో చీరో లేకపోతే వస్తువో చూశారు, నచ్చలేదన్నారు, నచ్చినా చేయాలి. అప్పుడు ఏం చెప్పాలి నేను దానికి? మీకు దీన్ని ఇలా చూస్తున్నారు కానీ అండి, మీరు కట్టుకుని చూడండి, ఒక ఫోటో తీసుకుని చూడండి, దాని మీద ఈ మేకప్ వేసుకుని చూడండి, ఇది పక్కన పెట్టి చూడండి,
ఇది పలానా వాళ్ళు కడితే చాలా అద్భుతంగా ఉందండి, మీరు ఏదో అనుకోండి, మీ దగ్గర ఈ రకం ఇప్పటిదాకా లేదు, ఇప్పటిదాకా మీరు చూసి ఉండరు, ఈ కలర్ మీరు కట్టి ఉండరు, ఒకసారి వెరైటీగా కట్టి చూడండి, మీరు వెళ్ళి చూడండి, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అది అందరికీ చేత కాదు. అని 4 మాటలు మాట్లాడేసరికి అవును అవతల వాళ్ళకి ఇమాజినేషన్ మొదలవుతుంది బ్రెయిన్లో. అవును నిజం, ఇది కట్టుకున్నట్టు ఇది తిరుగుతున్నట్టు ఊహించుకుంటారు వీళ్ళు. అవును ఒక ప్రయత్నం అంటే ఇంకోళ్ళు నచ్చలేదనుకో, నచ్చలేదని వదిలేస్తారు, వీళ్ళు నప్పిస్తారు. ఎందుకు నచ్చదు నీకు, చచ్చినట్టు నీకు నచ్చవలసిందే, అంతేగా. నచ్చేలా ఒప్పిస్తారు వీళ్ళు. అవును ఆ స్కిల్స్ వీళ్ళకి ఉండడం వల్ల మాటకారితనం అంటారు దాన్ని. అవును మాటలతోటి అవతల వాళ్ళని నొప్పించగలగడం అనేది స్కిల్, అది అదొక ఆర్ట్. అంటే అవతల వాళ్ళని ఇమాజినేషన్ లో తీసుకెళ్లిపోయి భ్రమింపజేయగలగాలి. అవును ఇది నాకు కరెక్టే, నిజమే, అంటే దీన్ని మిస్ అయిపోతే ఇంక దొరకదేమో అన్న రీతిలోకి తీసుకెళ్ళిపోవాలన్నమాట. అంతే అవును అలా తీసుకెళ్ళిపోగలరు వీళ్ళు. అర్థమైతే మీకు? అవును అస్సలు అమ్మ బాబాయ్ వృషభ రాశి స్త్రీలని తక్కువ అంచనా వేసామా కొంపలు అడ్డుకుపోతాయి. మహా మేధావులు వీళ్ళు, చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళు. వీళ్ళ అదే చెప్తున్నాను, వీళ్ళకున్న స్కిల్, వీళ్ళకున్నది ఏంటంటే వీళ్ళు నమ్ముకోగలగాలి, బయటికి రావాలి, స్ఫూర్తిగా ఉండగలగాలి, ఉత్సాహంగా ఉండగలిగితే, ధైర్యంగా ఉండగలిగితే వీళ్ళు చాలా తొందరగా సక్సెస్ అవుతారు. వీళ్ళు ఉండడమే కాదు, వీళ్ళ కింద 100 మందిని ఇంక్రీజ్ చేయగలుగుతారు, ప్రోత్సహించగలుగుతారు. కాబట్టి వీళ్ళకి ఏ వ్యాపారమైనా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి అద్భుతంగా చేయొచ్చు. భర్తను బాగా చూసుకోగలుగుతారు, భర్తను మెప్పించగలుగుతారు, కుటుంబాన్ని మెప్పించగలుగుతారు, సమాజాన్ని మెప్పించగలుగుతారు, పేర్లు తెచ్చుకోగలుగుతారు, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. రాజకీయాల్లో అయితే ఇంకా వృషభ రాశి వాళ్ళు ఉన్నారంటే ఎక్కువ సార్లు ఎలక్షన్లో నొక్కుతారు వీళ్ళు. ఎందుకు? ఇదే కారణం, మాటలతోటి ఇమేజినేషన్ మెస్మరైజ్ చేసేస్తారనమాట. శారీరక అందం ఒక పక్కన పెట్టండి, మాటలు రాజకీయానికి మాటలే ముఖ్యం. రాజకీయ నాయకుడు ఏమి చెయ్యక్కల, పని చేయగలదు రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకులు ప్రజలకు ఏం చెప్పాలంటే, నేను అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నాను, మీదే ఆలస్యం, మీరు ఓటేయడమే ఆలస్యం, అంతే, నేను ఇంక చూద్దరుగానే ఇంకా మీకు ఇంకా వరాలు 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 అద్భుతం చేసేస్తాను మీకు చేయడానికి, ఇగో ఇలా ఆలోచిస్తున్నాను, అక్కడి నుంచి తెద్దాం అనుకుంటాను, ఇక్కడి నుంచి తెద్దాం అనుకుంటాను. మహానుభావులు ఉంటారు, కేఏ పాల్ గారు, ఆయన ఆదర్శం మహానుభావులు. మీదే ఆలస్యం, నన్ను సీఎంలో చేయట్లేదు, మీదే తప్పు, చేస్తేరా రెడీగా ఉన్నాయి కొన్ని లక్షల కోట్లు, అమెరికాలో రెడీగా ఉంది ఫ్లైట్, వేసుకొచ్చాడు మీరు పని చేయడమే అంటారా. అలాగే రాజకీయ నాయకులకి ఆ స్కిల్ ఉండాలి, అది నమ్మించగలగాలి. కొంతమంది నమ్మించలేరు అనుకోండి, అది వేరే విషయం. వీళ్ళు నమ్మించగలరు, ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఉంటుంది. నమ్మించడమే కాదు, నిజాయితీ ఉంది వీళ్ళలో, కబుర్లు చెప్పడమే కాదు, నిజాయితీ, ఆ నిజాయితీ వీళ్ళకి ఉంటుంది. ఒకళ్ళకి మాట ఇచ్చావా మాట మీద నిలబడాలి, ఈ పని అనుకున్నావా చేసి తీరాలి, చేయలేవా నిర్మోహమాటంగా చెప్తారు వీళ్ళు, నా వల్ల పదమ్మా ఏమనుకోద్దు నేను చేయలేను అని చెప్పేస్తారు తప్ప ప్రతి దాంట్లో దూరిపోయి ప్రతి దాంట్లో వేలు పెట్టేసి పాడు చేసే గుణం వీళ్ళకి ఉండదు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి నిజాయితీ ఒక పద్ధతి. వృషభ రాశి స్త్రీలను గుడ్డిగా నమ్మచ్చండి, అంత నిజాయితీ పనులు వీళ్ళని చెప్పచ్చు. అందులో వీళ్ళకి డబ్బులు ఇచ్చినా అప్పులు ఇచ్చినా తిరిగి ఇస్తారు వీళ్ళు, ఎగ్గొట్టేరు వీళ్ళు. ఇంకొక విషయం మర్చిపోయాను, వృషభ రాశి స్త్రీలు ఫైనాన్స్, చిట్టి వ్యాపారాలు బాగా చేయొచ్చు. వీళ్ళకి ఏంటంటే డబ్బులకు సంబంధించి రిలేటెడ్గా చిట్టి వ్యాపారాలు అవి బాగా యోగిస్తాయి, ఫైనాన్స్కి సంబంధించిన బాగా యోగిస్తాయి. కాబట్టి చిట్టి వ్యాపారాలు బాగుంటాయి, ఇలాంటి వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు వీళ్ళు. హెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ విషయంలోనే కేర్ ఎక్కువ తీసుకోవాలి. వృషభ రాశి వారికి ఏంటంటే కొంచెం వీళ్ళకి శారీరకపరమైనటువంటి చర్మ రోగాలు కానీ, మానసిక రుగ్మతలు, పర్టికులర్ వయసులో నిద్రలేమి సమస్యలు, హార్మోన్ ఇన్బ్యాలెన్సులు, థైరాయిడ్ సమస్యలు, పీసీఓడి సమస్యలు, కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్కి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అస్తమాటు జ్వరాలు రావడాలు, లేకపోతే రొంప, శ్లేష్మము, దగ్గులు, రకరకాల రోగాలను బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఫుడ్ పాయిజన్ అవ్వడాలు, వాటర్ చేంజింగ్ వల్ల ఇబ్బందులు, ఎక్కువ వేరే ప్రాంతాలకు తిరిగిన ఇబ్బందులు, సిక్ అవ్వడాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీకి సంబంధించి ఎదగడానికి ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది. యోగాసనాలు, మెడిటేషన్లు, వ్యాయామాలు ఎక్కువగా చేయాలి వీళ్ళు. అది ఎవరన్నా చేయాలి సాధారణంగా, కాకపోతే వీళ్ళు ఎక్కువగా అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లేదు. ఎందుకంటే భగవంతుడు వీళ్ళకి చక్కని అందాన్ని, చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. దాన్ని వీరు ఎలా కాపాడుకుంటారు అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే దాంతో మనం తప్పు పనులు చేయకపోవచ్చు, అందంతో మనం తప్పు పనులు చేయకపోవచ్చు, కానీ అందం అనేది కొన్ని రకాల వ్యవహారాలకు చాలా ముఖ్యం. సాధారణంగా ఒక మనిషి ఒక నలుగురు ఆడవాళ్ళు ఉన్నారే అనుకుందాం, ఒక నలుగురు ఆడవాళ్ళు ఏ ఉద్యోగం కోసమో వెళ్ళారే అనుకుందాం, అందరూ ఒకే చదివారు అనుకుందాం. ఎవరికి ఉద్యోగం ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు చెప్పండి? న్యాచురల్గా ఆలోచిద్దాం మనం. అయితే చూడటానికి, లేకపోతే బాగా మాట్లాడటానికి,
రెండూను బాగా చూడడానికి అందంగా ఉండి బాగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఫస్ట్ సెలక్షన్ వాళ్ళని చేస్తారు. అది సమాజ లక్షణం, అది సహజ లక్షణం, అది ప్రాపంచిక లక్షణం. అది మీరు నేను క్రియేట్ చేస్తూ వచ్చేది ఏం కాదు. అది న్యాచురల్గానే కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్, ఎదుటి వాళ్ళ ప్రొఫైల్ ఫస్ట్ చాలా ముఖ్యం. అవునా కదా? అది వీళ్ళు కాపాడుకోగలగాలి అని చెప్తున్నారు. భగవంతుడు వీళ్ళకి ఇచ్చిన వరం అది. చక్కని ప్రొఫైల్ ఇస్తాడు వీళ్ళకి. చూసిన వెంటనే ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ వస్తుంది వీళ్ళు చూసిన వెంటనే, వీడు మనకు ఉపయోగపడతాడు అని థింకింగ్. పెళ్లి సంబంధాలకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, వ్యవహారాలకు వెళ్ళినా ఫస్ట్ వీళ్ళు నచ్చుతారు. అర్థమైంది మీకు? కావాలంటే చూసుకోండి. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు చూడండి, తొందరగా వీళ్ళ సంబంధాలు కుదురుతుంటాయి వీళ్ళకి. కారణం ఏంటంటే చూసిన వెంటనే నచ్చుతుంటారు, వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. అలాంటి గుణాలు వీళ్ళకి ఉంటాయి. కాకపోతే వీళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. జాతకాలు చూడకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం, కంగారు పడి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడం, లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడాలు, ఎవరినో నమ్మి పెళ్లిళ్ళు చేసుకోవడాలు, ఇంటర్ కాస్టల్ మ్యారేజ్ చేసుకోవడాలు, ఇలాంటి వాటిలో కంగారు పడితే చాలా దెబ్బలు తింటారు వీళ్ళు. రెండో పెళ్లి యోగాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. పరపురుష వ్యామోహాలు బాగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి మ్యారేజు, పెళ్ళి, లైఫ్, కెరీర్ చాలా స్టెప్పులు తీయాలి. ఎందుకంటే ఇప్పుడు అది ఒక వజ్రం అనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి షైనింగ్ పెట్టాలి. పనికిమాలను రాయి అనుకోండి, దాన్ని ఎక్కడైనా పాడేయచ్చు మనం. వీళ్ళు వజ్రం లాంటి వాళ్ళు, వీళ్ళు తక్కువ అంచనా వేసుకోకూడదు. వీళ్ళ జీవితం వీళ్ళు చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ షైనింగ్ పెట్టి కొలిది కూడా ప్రపంచానికి ఉపయోగపడతారు వీళ్ళు. భగవంతుడు అక్కడ వరం ఇచ్చారు వాళ్ళకి. కాబట్టి యూజ్లెస్గా కాకుండా యూజ్ చేసుకోవాలి. అందులో నేను ఏం చెప్తున్నానంటే, లైఫ్లో స్త్రీలకి లైఫ్ చేంజ్ అవ్వడానికి వివాహం ముఖ్యం, కెరీర్ ముఖ్యం, సంతానం ముఖ్యం. అవునా కదా? ఈ విషయాల్లో వీళ్ళకి బలం ఉందా లేదా అనేది జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టే ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, ఎప్పుడు జీవితం టర్న్ అవుతుంది, ఎందులో మనం సక్సెస్ అవుతాం, ఇంట్లో సమస్యలు ఎప్పుడు బయటపడగలుగుతాము, లేదా కుటుంబ వివాదాలు కానీ, లేదా భార్యాభర్తల మధ్య సమస్య ఇప్పుడు ఎలా పరిష్కరించుకోగలుగుతాం, ఇవన్నీ జాతకాలు చూస్తే తెలుస్తాయి. పర్సనల్ జాతకం చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారు అదే చెప్తున్నాను. కాబట్టి జాతకం చూసుకుని ఎదరికి వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం, ఏదైనా దోషాలంటే పరిహారాలు చెప్తూ ఉంటాం. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక వీళ్ళ జీవితంలో నష్టపోకుండా సక్సెస్ అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే, వృషభ రాశి స్త్రీలకి అన్నీ ఉన్న ఐదో తనంతో కోరట్ ఉంటుంటుంది. అన్నీ ఉన్నా వాడుకోలేరు. రాంగ్ టైంలో రాంగ్ నిర్ణయాలు తీసుకోవడం అనేది వీళ్ళ జీవితంలో ఎక్కువ. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు స్టెప్పులు, అది చదువు విషయంలో, పెళ్లి విషయంలో, కెరీర్ విషయంలో మూడిట్లోనూ ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఏంటి అడుగుతున్నారు? అదే వీళ్ళకి జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు? జీవిత భాగస్వామి చాలా అందమైన వాడు వస్తాడు, రూపలావణ్యవతుడు వస్తాడు, చదువుకున్నవాడు, గుణవంతుడు వస్తాడు. ఎవరైతే విదేశీ పరమైనటువంటి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఎక్కువ యోగాలు వీళ్ళలో ఉంటాయి. శుక్రుడు అధిపతి కాబట్టి, శుక్రుడు విదేశాలకి, భోగాలకి కారకుడు కాబట్టి ఉంటాయి. ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్తాను మీకు. వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళ తండ్రికి ఎలా కలిసి వస్తుందో, వీళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ భర్తలకు ఎలా కలిసి వస్తుంది వీళ్ళ వల్ల. అర్థమైందా? వృషభ రాశి స్త్రీలను పెళ్లి చేసుకున్నటువంటి భర్తలు అదృష్టవంతులు, యోగ పురుషులు అదృష్టవంతులు చెప్పచ్చు. అయితే వాళ్ళ హస్బెండ్స్ కి చూపిస్తారు ఇది బయటికెళ్ళి. చూసారా, ఇంకో ఎలా చెప్పారు చూసారా, మీరు వినండి, నా వల్ల మీకు అదృష్టం అని ఖచ్చితంగా చూపిస్తారు. చూపించండి, నేను తప్పేం కాదు, అది తెలుసుకుంటారు. అది నిజం కూడా, అది వాళ్ళని గమనించమనండి. అది చెప్పింది అబద్ధమో నిజమో వాళ్ళ భర్తలు గమనించమని చెప్పండి. ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ ఎంత బాగుంటుందంటే భర్తలకి, వీళ్ళు భర్తకి అన్ని రకాలుగాను ప్రోత్సాహాన్ని ఇస్తారు. వీళ్ళు అన్ని రకాలుగాను భర్త అర్థం చేసుకుంటారు. భర్త ఏదైనా కోపంగా ఉన్నాడు అనుకోండి, జాగ్రత్తగా తగ్గి భర్త మామూలుగా ఉన్నప్పుడు వెళ్ళి అర్థం చేయాలో చెప్పగలుగుతారు. భర్త సమస్యలు బాగా కూరుకుపోయినప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయగలుగుతారు, ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి తక్కువ అంచనా మాత్రం వేయకండి వృషభ రాశి స్త్రీలని. వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఎన్ని జీవితాలైనా మార్చగలరు. వీళ్ళకి కోపం వచ్చేదాకానే, కోపం వచ్చిందంటే ఎవ్వరూ పనిచేయరు. కాబట్టి కోపం వచ్చేలా చేయకూడదు. వీళ్ళకి సాధారణంగా కోపం రాదు. వచ్చిందంటే వీళ్ళ కోపానికి ఎవరైనా బలైపోతారు. తెగిచ్చారంటే వీళ్ళని ఎవరు తట్టుకోలేరు. కాబట్టి వృషభ రాశి స్త్రీలకి సాధారణంగా కోపం రాదు, చాలా సాఫ్ట్గా ఉంటారు వీళ్ళు. అంటే వృషభ రాశి స్త్రీలు కూడా కోపం వచ్చేలా చేశారంటే అవతల ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అనేది అర్థం చేసుకోవాలి. అదే వీళ్ళ ప్రధానమైన విషయం అనమాట. అయితే చెప్తున్నాం కదా, అన్ని మంచి గుణాలు ఉన్న వీళ్ళ విషయంలో పెద్ద సమస్యలు ఏమిటి అంటే, యుక్త వయసులో ప్రేమ కలాపాలు, తట్టుకోలేనటువంటి కామపరమైన కోరికలు, చదువు విషయంలో కన్ఫ్యూజన్లు, కొన్ని రకాల పరిస్థితుల వల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతిండాలు, లైఫ్ని ఎంచుకునేటప్పుడు, కెరీర్ ఎంచుకునేటప్పుడు కన్ఫ్యూజన్లు, నమ్మక ద్రోహాలు,
ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉండడాలు. సాధారణంగా వీళ్ళు ఎక్కువ మోసపోవడాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మోసం చేసే గుణం ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళని. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు నమ్మకుండా ఉండడాలు. కుటుంబ పరిస్థితుల్ని, కుటుంబంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కుటుంబంలో కొన్ని రకాల కారణాల చేత వీళ్ళకి నలుగుతారు బాగా, చాలా రకాల సమస్యల వల్ల. నిందారోపణలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే ఈర్ష్యాద్వేషం విపరీతంగా ఉంటుంది వీళ్ళ మీద. దురదృష్టం ఏంటంటే వీళ్ళ దురదృష్టం, కొంతమందికి అన్ని బాగా ఉన్న నచ్చదు. వీళ్ళన్నింటిలోనూ బాగుండడం వల్ల అవతలాలు నచ్చక ఈర్ష్యాద్వేషం అసూయ పెంచుకుని ఇంట్లో వాళ్ళే వీళ్ళ మీద నిందలు వేయడాలు, ఇరుగు పొరుగు వాళ్ళు నిందలు వేయడాలు ఇలాంటివి బాగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ ఈర్ష్యాద్వేషాలకు బయటపడగలగాలి వీళ్ళు. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే, ఆరోగ్యం విషయం ఒకటి, హెల్త్ కేర్ ఒకటి తీసుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో మిగతావన్నీ బాగుంటాయి. ఓకే గురుగారు, వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఇవి తెలియజేస్తారు. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఇవి రెండు కూడా బాగా కలిసి వస్తాయి. వారం గురుగారు, వారం వీళ్ళకి శుక్రవారం బాగా కలిసి వస్తుంది. తర్వాత ఏంటంటే బుధవారం బాగా కలిసి వస్తుంది. ఏ దైవారాధన చేయాలంటారు? వీళ్ళు ప్రధానంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయడం, తర్వాత శుక్రుడికి ప్రధానంగా అధిపతి ఎవరయ్యా అన్నట్లయితే కనుక ఈశ్వరుని ఎక్కువగా ఆరాధన చేయడం, విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం, సప్తశని వారాల వ్రతం కానీ, ఆ తర్వాత సంకష్ట చతుర్థి వ్రతాలు వస్తూ ఉంటాయి ప్రతి మాసము కూడా, క్యాలెండర్ ఉంటుంది చేయడం కానీ, అలాగే ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కానీ ఇంట్లో చక్కగా, ఈ పౌర్ణమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, ఇలాంటి వ్రతాలు చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా బ్రహ్మాండంగా వీళ్ళ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా తొలుగుతుంది, చాలా బాగుంటుంది. అలాగే గురుగారు, సో వృషభ రాశి వారికి సంబంధించిన స్త్రీల గురించి ఎన్నో విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నామండి. సో మీకు సంబంధించిన ఏ పాయింట్స్ మేము కరెక్ట్గా చెప్పామో ఒకసారి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసి, ఇంకా మేమేమైనా పాయింట్స్ మిస్ అయ్యాము అంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోకి మాకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో లైక్ చేయటం, అలాగే వృషభ రాశి స్త్రీలకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయటం అయితే మర్చిపోకండి. అది ప్రధానమైన విషయం ఏంటంటే కదా, ఇవి చెప్పినట్టుగా మీరు ప్రధానంగా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి, మిగతా లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. ఎందుకంటే తర్వాత వీడియో చేయడానికి మాకు ప్రోత్సాహం వస్తుంది. దాంతోపాటుగా వృషభ రాశి వారు మీ కుటుంబంలో ఎవరున్నా సరే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, చేస్తారని మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తున్నాం. అవును గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.